గోదావరి స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ మీరు చాలా మంది హీరోలు చెప్పినట్టున్నారు కదా సార్. లైక్ ఒక టైంలో సిద్ధార్థ్ కూడా చెప్పారు. సిద్ధార్థ్ చెప్పాను, మహేష్ బాబు చెప్పాను. ఓకే. మహేష్ బాబు చెప్పలేదు, చెప్పడానికి ట్రై చేశాను నేను, దొరకలే ఆయన. ఓకే. సిద్ధార్థ్ చెప్పాను. ఇంకెవరు చెప్పాను, ఇద్దరు చెప్పాను. ఆ టైంలో లైక్ ఏ హీరోయిన్ కొంతమంది అంటే ఇది ఫీమేల్ సెంట్రిక్ లాగా ఉంది, ఓ అమ్మాయి కథ లాగా ఉంది, దీంట్లో మేమేం చేయడానికి ఏముంది అన్నట్టు ఏదో ఎక్స్ప్రెస్ చేసేవారు, అలా ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు అని విన్నాను నేను. సో సిద్ధార్థే అన్నాడు ఆథర్ బ్యాగ్డ్ అంటే, అది అందులో సీత పాత్ర ఆథర్ బ్యాగ్డ్ అని. ఆయన అప్పుడు చాలా హైలో ఉన్నాడు అనమాట ఆయన సిద్ధార్థ్. సో అంటే హై మంచి వర్క్ చేస్తున్నాడు, అంటే ఇది ఎవరు తప్పలేదు. అంటే ఒక హైలో ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ పొజిషన్కి వెళ్దాం అనుకుంటారు కదా. సో ఆ టైంలో ఆయన వద్దన్నాడు యాక్చువల్లీ. మేబీ గెస్ట్ చేసి ఉండకపోతే అది గెస్ట్ కాదు, వాళ్ళు ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు నాకు యాక్చువల్లీ జెన్యున్గా నాకు కోపం, నాకేం రాదు యాక్చువల్లీ. జస్ట్ మనకి మీకు కుదిరితే చేద్దాం అన్నట్టు ఉంటుంది, అది డెస్టినీ అని నమ్ముతాను నేను. సో ఎవరి వాళ్ళకి ఈక్వేషన్స్ ఉంటాయి బేసిక్. అంటే నేను వాళ్ళని కన్విన్స్ కొంతవరకు చేయగలను, గొప్ప సినిమా తీస్తానని చెప్పగలను, కానీ నీ గొప్ప పాత్ర, నీకు చాలా పేరు వచ్చేస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతావు అని నేను యాక్చువల్లీ నా కొత్త వాళ్ళతోటే చెప్పను. నేనేం నిన్ను ఉద్ధరిస్తున్నాను, నేనైతే నీకేం ఛాన్స్ ఇస్తున్నాను అయితే నేను అనుకోను. నా సినిమాకి నాకు కావాల్సినట్టు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాపీ డేస్లో కూడా ఇక్కడే కూర్చొని అందరూ రిహర్సల్స్ అవి చేసేవాళ్ళు బేసిక్. సో గోదావరి కూడా అంతే యాక్చువల్లీ. అంటే అది రాసని ఏదో పుట్టింది ఎక్కడి నుంచో, అది జస్ట్ అక్కడ్ అండ్ ఇది చేద్దామని. చిన్నప్పుడు నా అందాల రాముడు మెమరీస్ అనమాట. ఒకసారి చూసాను ఎప్పుడో 4వ క్లాస్ 5వ క్లాస్లో, ఇంత గొప్పగా అదేంటి నన్ను ట్రాన్స్పోర్ట్ చేసింది ఆ వరల్డ్కి అని చెప్పి సంథింగ్ దట్ అది అలా నిలిచిపోయి సరే చేద్దామని. బోట్ నేపథ్యం తప్ప ఇంకేమీ సిమిలర్ ఉండదు, అది వేరే అదొక్కటి ఉంటుంది. అది బాబు గారికి చెప్పాను కూడా, అది తీస్తున్నాను, చదివారు ఆయన. చదివి ఆయనకి అంత ఇది సక్సెస్ అవుతుంది అనుకోలేదు. సక్సెస్ అంటే ఆయన గొప్ప అనుకోలేదు, ఎందుకంటే అందులో ఏం ట్విస్ట్ ఉండవు. అందులో ఎక్కువ అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్స్ మీదే నడిచే సినిమా అది ఆ ఓల్డ్ స్కూల్ కాదు. అంటే బాపు గారి స్కూల్, బాపు రామరాజు స్కూల్ కథ గమనం ఉంటుంది కదా బేసిక్గా. అది క్యారెక్టర్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. సో అందులో అది ఆయన చెప్పినది, అందులో అందాల రాముడిలో వర్క్ అయింది. ఒక తల్లి కొడుకు కలుస్తారు అందులో. ఓకే. అంటే ఒక అమ్మలా వెళ్తూ హీరో ఆవిడ కొడుకే, ఆవిడ సడన్గా మధ్యలో చనిపోతే తెలియకుండా తలకొరు పెడతాడు. సో ఆ పాయింట్ అది గొప్ప పాయింట్. అలాంటి ఇందులో లేవు అన్నారు ఆయన. అది ఇది అలా నేపథ్యం కాదని ఏదో ప్రయత్నం చేస్తున్నానని మేము. అదే ఆయన ఎక్కువ చెప్పరు వాళ్ళిద్దరు యాక్చువల్లీ. బాపు గారు అయితే అసలు చెప్పరు, ముళ్ళపూడి గారు అన్నారు యాక్చువల్లీ. సో అలాంటిది ఏదైనా యాడ్ చేయొచ్చేమో చూడండి ఈ సినిమా కథలో అన్నాడు. అంటే నేను నాకు అంత రాదని, నాకు వచ్చిందంటే నేను ఆ విషయంలో నేను రాసేసుకున్న తర్వాత అది ఫిక్స్ అయిపోతాను. అదేలేండి. సో గోదావరి మేకింగ్ అసలు ఇప్పుడు అనితర అంటే అది అసలు మేము ఎలా తీసాము, అది ఏంటి, ఇసుక తిన్నెల మీద పడుకొని ఆల్మోస్ట్ 90 రోజులు అది అసలు. బాపు గారు కూడా రాత్రులు గోదావరి మీద ఎవరు తీరు, మేమే తీసాం అక్కడ. గోదావరి ఏం కనిపించదు అసలు, నైట్ ఎఫెక్ట్ ఎక్కువ సీన్స్ ఉంటాయి, అసలు ఏం కనిపించదు గోదావరి మొత్తం అసలు. సో అది మేకింగ్ పరంగా, ప్రొడక్షన్ పరంగా చాలా చాలా కష్టమైన సినిమా యాక్చువల్లీ. సో రాజమండ్రిలో నుంచి ట్రావెల్ చేస్తూ మీరు రోజు అక్కడ ఉండి పొద్దున్న 2-3 బయలుదేరిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అక్కడ మధ్యలో ఎక్కడ ఎక్కి బోట్ ఎక్కి మళ్ళీ అసలు చేస్తున్నంతకాలం అదొక యజ్ఞమే అది యాక్చువల్లీ. అందరూ కూడా రాధాకృష్ణ మ్యూజిక్, వేటూరు గారి పాటలు అందరూ కూడా చాలా సోల్. అపార్ట్ ఫ్రమ్ కమలిని, సుమంత్ నటన, ఇప్పటికే వింటూనే ఉంటాం ఆ పాటలు. గోదావరి అది కూడా నిలబడి, ఇవన్నీ నిలబడిపోయినాయి సినిమా. సో అది ఐఎమ్ హ్యాపీ అబౌట్. సో గోదావరిలో ఓ డాగ్కి వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది, శేఖర్ కమల గారి వాయిస్. సో ఏంటి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్? పర్టికులర్ స్పెసిఫిక్ వాయిస్ కదా అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అది. నేను వాయిస్ చాలా మంది ట్రై చేసాము. ఇది అదేంటి అలీ అనుకున్నాం, దుబాసి గారు అనుకున్నాం, ఎవరు ట్రై చేశారు కూడా వాయిస్ డబ్బింగ్ చెప్పారు. కానీ అది వాళ్ళు చెప్తుంటే అది ఒక కామెడీగా వచ్చింది. అది కామెడీ కంటే సీరియస్ ఉండాలి. అది యాక్చువల్లీ ఆల్మోస్ట్ సినిమాకి ఒక ఇది ఉంటాడు కదా, మన సినిమా కథ చెప్పే నరేటర్ ఉంటారు కదా, నరేటర్ లాంటి క్యారెక్టర్ అది యాక్చువల్లీ. సో అది అందుకే ఐ థాట్ సీరియస్ ఉండాలని చెప్పి సరే ఫైనల్ నేనే మాట్లాడాను. సో మీరే ట్రై చేశారా? నేనే ట్రై చేశాను. ఓకే సార్, గోదావరి సంబంధించి స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ రాసుకున్నారు మీరు, అలాగే డిజైన్ చేశారు, అంతే బ్యూటిఫుల్గా స్క్రీన్ మీద తీసుకొచ్చారు కూడా ఆ క్యారెక్టర్ని. లైక్ ఏ రైటర్కైనా పేపర్ మీద పెట్టింది స్క్రీన్ మీద తీసుకురావడం అనేది పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ థింక్ నాకు తెలిసి. ఆ క్యారెక్టర్ మీరు ఏది రాసుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ అది రిఫ్లెక్ట్ అయింది స్క్రీన్ మీద. ఇప్పటికీ ఆడియన్స్కి కానీ, ఒక విమెన్స్కి కానీ
ఒక ఎవరికైనా ఒక రోల్ మోడల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్, సీత క్యారెక్టర్. సో మీకు అదేంటి మోటివేషన్ ఎక్కడిది ఆ క్యారెక్టర్ రాయడానికి కానీ, లైక్ ఇన్స్పిరేషన్ కానీ సంథింగ్? ఇన్స్పైర్ అంటే అంటే స్పెసిఫిక్ ఏం కాదు. ఆనంద్ తర్వాత ఇంకా గోదావరి నెక్స్ట్ చాలా కష్టం. ఓకే. పెద్ద సినిమా తర్వాత మా అందరు నాకు ఒక 5-6 స్క్రిప్ట్ రెడీగా ఉండి ఇది దీని తర్వాత ఇది అని చేసేయడానికి లేదు. ఆనంద్ తర్వాత ఏంటి అని ఆలోచించుకుంటా ఉంటే ఆల్మోస్ట్ 1 year పట్టింది యాక్చువల్లీ. ఏంటి ఏం దిద్దాం అని. దెన్ ఇంకా ఆ బోట్ అనగానే సరే ఇంకా ఏంటి ఎలా అది దాని ఏదేంటంటే ఇద్దరు మనుషులు లైక్ అంటే ఒక జర్నీలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఆ జర్నీ చాలా బాగుంటుంది. రాముడు సీత అని అదే ఫస్ట్ గోదావరిలో తనికెళ్ళ బర్ని గారి వాయిస్ ఉంటుంది కదా మనకి, ఇన్ని కష్టాలు సీత ఇప్పుడు అది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సీతారాముల కథ ఏం చెప్తుందంటే అని ఆయన చెప్తారు ఆయన నెరేటివ్స్. అవును. సో రాముడికి సీమ ఆ తోడు ఉండాలి అని అది ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్లో చాలా రెలవెంట్. అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటాము, అదే హస్బెండ్ గోల్ ఏంటి, వైఫ్ గోల్ ఏంటి, నీ ఇష్టాలు ఏంటి, నా ఇష్టాలు ఏంటి, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ట్రావెల్ చేసే ఒక నాట్ జస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కాదు, నీ కష్టాలు నీ ఇష్టాలు తెలుసుకుని ఇద్దరం కలిసి అట్లా ట్రావెల్ చేస్తూ నవ్వుతూ అంటే జీవితం అట్లా సాగించాలి అనేది రామాయణం చెప్తుంది అనేది ఒక అది కొత్తది కాదు. బేసిక్గా నాకేదో అప్పుడు రాస్తున్నప్పుడు నేను అలా తట్టుతూ కానీ చాలా బ్యూటిఫుల్గా మంచి అంటే గోదావరిలో ఏదో మ్యాజిక్ జరిగింది. అంటే ఆ మ్యాజిక్ ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంటుంది అది నేనే రాశాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేనంటే ఆ మ్యాజిక్ ఉంటుంది కదా, అది కొన్ని అలా జరుగుతాయి. నాకు యాక్చువల్లీ గోదావరి తెలియదు, నాకు పెద్ద ఏం గోదావరి జిల్లాలో నేను యాస లేదు, నాది మొత్తం తెలంగాణ ఉంటుంది. నాకు ఎక్కువ నా పట్టు గ్రిప్ తెలంగాణ ఉంటుంది. అది నేను జస్ట్ స్ట్రేంజర్గానే ఒక ఆశ్చర్యం, అదే గోదావరిని ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ తీసిన సినిమా అది. సో అందులో అలాంటి అదే సీత క్యారెక్టర్ ఇలా సొంతగా తన కాళ్ళ మీద నిలబడాలనుకున్న క్యారెక్టర్కి ఒక ఆల్టర్నేట్గా అసలు ఈ ప్రపంచానికి కొంచెం అసలు ఈ ప్రపంచపు లెక్కల్లో అసలు ఫెయిల్యూర్ అయిన ఇంకోడు ఒక ఐడియలిస్ట్ వ్యక్తికి వాళ్ళిద్దరు ఫ్యూచర్ కూడా అంటే చేరిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలాంటి రిలేషన్లను చూద్దామని రాసిన కథ అది. అక్కడి నుంచి పుట్టింది అది యాక్చువల్లీ. బట్ చాలా మంచి విషయాలు ఉంటాయి లైక్ గోదావరిలో. అంటే మీరు ప్రతి ఒక సుమంత్ క్యారెక్టర్తో ఎదుటివాడికి సహాయం చేయాలని ఒక మంచి క్యారెక్టర్, ఇండిపెండెంట్గా నేను నిలబడాలి, మంచిగా ఉండాలి, సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉండాలని సీత పాత్ర కానీ, మీరు అన్నట్టు తనికెళ్ళ బర్ని గారితో ప్రతి క్యారెక్టర్తో ఎవ్రీథింగ్, వాళ్ళ మరదల క్యారెక్టర్తో ప్రతి సీన్లో ఏదో మంచి విషయం చెప్పడానికి ట్రై చేస్తారు ఆ సినిమా అంతా. అందుకే లైక్ ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లో కానీ ఇప్పుడు టీవీలో చూసినప్పుడు ఒక ట్రావెల్ చేస్తున్నట్టే ఉంటుంది మనకు కూడా. ఒక టూర్కి ఏదో వెళ్ళినట్టు ఒక మంచి విషయాలు తెలుసుకొని మళ్ళీ బయటకు వచ్చినట్టు అందులో నుంచి వస్తుంది. లైక్ ప్రెసిడెంట్లో కూడా మీరు ఏదో చెప్తారు, లాస్ట్కి సుమన్ చెప్తాడు అది నేను అదే లేదు సంథింగ్. అంటే ప్రతి సీన్లో మంచి విషయం చెప్పడానికి ట్రై చేస్తారు ఆ సినిమాలో. నోబిలిటీ ఉంటుంది అన్నమాట, నోబుల్ అంటే ఒక నోబుల్ థాట్ ఉంటుంది ఏదో సంథింగ్. అంటే నాకు సో స్క్రిప్టింగ్లోనే అది ఉండేది సార్, ఏదైనా మంచి విషయాలు ఇవన్నీ చెప్పాలి లైక్ అట్లా, లేదంటే కుదిరింది అలా? కుదిరింది, అసలు నిజంగానే కుదిరింది. ఇప్పుడు చూసుకున్నా కుక్కతోటి కూడా చాలా, అంటే వాడు మానవత్వం అంటే ఇదేనేమో అన్నీ అసలు ఎలా అంటే కూర్చొని నేను ఆ పడకుర్చీలో కూర్చొని రాశాను అవన్నీ. సో ఇది ఏంటి అనేది నాకు ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది యాక్చువల్లీ అన్నీ. అంటే కానీ వాడు అంటే రివెంజ్ ఫార్ములా నుంచి ఆ కుర్రోడికి కూడా రివెంజ్ ఉంటుంది. ఆ కుక్క అనుకుంటే మానవత్వం అంటే ఇదేనేమో రివెంజ్ కిల్లర్ మీరు. ఓకే. సో అవన్నీ కుదిరినాయి యాక్చువల్లీ. సో మీరు ఇప్పుడు చెప్తుంటే ఆ పడక కుర్చీలో కూర్చోబెట్టే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే దాని నుంచి పుట్టిన కథలు కదా సార్ ఇవన్నీ. భలే అనిపిస్తుంది. అంటే అది నాకు అంటే అదొక ప్యాడ్ ఉంటుంది అంతే, దాని మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏదో అట్లా ఇమీడియట్గా పుట్టేవారు. యాక్చువల్లీ 6 నెలలకు ఒకసారి ఒక గంటకి నేను ఇవాళ ఒక 2 పేజీలు రాశానంటే చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఏదో కాఫీలు తాగి తిరిగి మాట్లాడుకున్నాను, మళ్ళీ వచ్చి 2 రోజుల తర్వాత ఇంకో 2 పేజీలు రాస్తాను. అట్లా ఉంటుంది నా రైటింగ్. బట్ గోదావరి మీరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు, మీరు అన్నట్టు చాలా మంచి విషయాలు కుదిరాయి, చెప్పాలనుకున్నారు, చెప్పారు, ఆ స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు టీవీలో చూసిన వాళ్ళందరూ అది క్లాసిక్ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. సో సూపర్. బట్ ఆ టైంలో కమర్షియల్గా పెద్ద సక్సెస్ ఏం అవ్వలేదు కదా సార్, అంటే అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు కదా ఆ టైంలో. ఇవన్నీ అనుకున్నంత అది ఆల్మోస్ట్ సంధ్యాలో ఇప్పుడు 70 days ఏదో ఆడింది యాక్చువల్లీ. ఓకే. సో ఆడింది అది దానికి డెస్టినీ అదే ఇది కానీ దాని ఏం బ్లాక్ బస్టర్ కానీ ఏంటి మనం అది చాలా గుడ్ సినిమాగా, సెకండ్ ప్రయత్నం గుడ్ సినిమాగా అట్లా వెళ్ళింది అది యాక్చువల్లీ. అనుకున్నంత కాదు, ఎందుకంటే ఇప్పుడు అందరు చూస్తే అరే ఇది అసలు అప్పట్లో బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది కదా, ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడాలని ఉంది. అవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ అప్రిషియేషన్. అందులో అది లైక్ డాలర్ డ్రీమ్స్ దాని ఇది డెలివరీ చేసినట్టు గోదావరి దాని ఇది డెలివరీ చేసింది అనమాట. అప్పటి ప్రేక్షకులకి దాని నుంచి అంతే తీసుకున్నారు బేసిక్గా. సో ఇప్పుడు తీసుకుంటున్నారు. సో నేను ఎప్పుడు సినిమా అనేది
నాకు 2 విధాలు. ఒకటి ఏ రీజన్లో అయినా సినిమా అనేది ఎవడు న్యూయార్క్లో ఒక ఫారినర్ కానీ, ఒక అమెరికన్ కానీ, ఒక రష్యన్ కానీ చూసినా కానీ సినిమా అనేది ఒక సెన్స్ అవ్వాలి అనేది, అది యూనివర్సాలిటీ అంటారు దాన్ని. అదొకటి. అండ్ టైమ్లెస్నెస్ అండి. ఇది నిలబడి రేపు చూసినప్పుడు కూడా, ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దగ్గర అవుతూ గోదావరి ఇంకా అమ్మాయిలకి మాకు ఇదే సినిమా అంటే అది నాకు చాలా గర్వంగా ఫ్రెష్ అనేది ఎంజాయ్ చేయడం ఒకటి. అందులో ఇంకా అంటే ఇన్స్పైర్ అవుతున్నాము మేము, నేను ఇట్లానే ఉంటాను సీతలా అని ఇంకా చెప్తా ఉంటారు నాకు బేసిక్గా. సో అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను యాక్చువల్లీ. అంటే అది ఆ సినిమా ఇప్పుడు ఆ రోజు బాక్స్ ఆఫీస్ ఎంత చేసింది అనేది నేను ఆ తర్వాతే మర్చిపోయాను యాక్చువల్లీ. అప్పుడు కూడా నేను ప్రాబ్లీ అది ఎందుకంటే ఆల్మోస్ట్ 12 కోట్లు ఎంతో, కానీ గోదావరి మీద 90 రోజులు చేయడం అనేది జీవీ రాజు గారు అది నిలబడ్డారు. అసలు ఒక్కరోజు షూటింగ్ రాలి ఆయన, జస్ట్ నేను నమ్ముతున్నాను అన్నట్టే వెళ్ళాము. అప్పగిస్తాం. దానికి నేను ఆనంద తర్వాత నా రెమ్యునరేషన్ అది అందులో అనుకున్న రెమ్యునరేషన్ నేను వదిలేసుకున్న విషయం అంటే. సో బికాజ్ అది రిలీజ్ టైంకి మేము ఇంతే వచ్చింది అని. సో కానీ నాకు అది నాకు ఎప్పుడు ఇండెప్ట్ ఉంటుంది అంటే గోదావరి నా వల్ల తీయించగలిగాను అలాంటి సినిమా. అది అందరూ అంత డ్రీమ్ చేయలేరు అది యాక్చువల్లీ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ వాట్ అంటే డబ్బులు ఫైనాన్షియల్ పరంగా వదిలేస్తే అది ఇప్పటికి కూడా అది ఫ్రెష్ అని ఉంటుంది. నేను ఒక వర్కింగ్ స్టిల్ చూసాను సార్. ఆ బోట్ మీద అందరూ టూ మెనీ ఆర్టిస్టులు లైక్ మీ కాస్ట్ అండ్ క్రూ కానీ అందరు మొత్తం హ్యూజ్ ఉంటుంది అది. అది చూసినప్పుడు అసలు ఇంతమందిని బోట్ మీద ట్రావెల్ చేస్తూ ఇన్ని షాట్లు, ఇన్ని సీన్లు, ఇంత బ్యూటిఫుల్ సీన్స్, మీరు అన్నట్టు నైట్ ఎఫెక్ట్స్ ఎలా తీయగలిగారు అసలు అనిపిస్తుంది. 10 బోట్లు ఉండే ఒకదాని పద ఒకటి. అది లంచ్ ఎక్కడి నుంచో వచ్చేది అనేది. అదొక ప్రపంచం అంతే. అది ఇంకా గోదావరి దాని ఇష్టం. గోదావరి అప్పుడప్పుడు ఉగ్రరూపంగా ఉంటుంది, అప్పుడప్పుడు సన్ రాదు, అప్పుడప్పుడు అది వరదలు అన్నిట్లో తీసాం. గొప్ప అంటే అది చాలా రేర్ ఎఫర్ట్. ఆ టైంలో తీయగలేము, ఇప్పుడు తీయలేము. ఇంపాసిబుల్ ఏమో ఇప్పుడు ఇంపాసిబుల్ ఇప్పుడున్న కాస్ట్కి అది.